ఎన్నికల వాతావరణం ఏర్పడిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే స్లోగా హీట్ కూడా ఎక్కుతా ఉంది. ఎన్నికల వేడి కూడా ప్రారంభమవుతా ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నాయకులు కదలిరా అనే కార్యక్రమం, ఆయన అబ్బాయి లోకేష్ శంఖారావం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో సిద్ధం అనే పేరుతో బహిరంగంగా ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి సందర్భాలు. సరే, ఇంకొక ఆయన ఉన్నాడు ఆటలో అరటిపండు, ఆయన ఎక్కడున్నాడో, జనంలో ఉన్నాడో బయట ఉన్నాడో తెలియదు, కానీ ఆయన వారాహి అనేటువంటి ఒక వెహికల్ ఎప్పుడో పాపం తయారు చేసుకున్నాడు. ఇప్పుడు కోసం మరి ఎప్పటి కోసం ఎన్నిసార్లు ఎక్కాడో తెలియదు. దానికి ఆయిల్ కూడా కొట్టించినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు రీసెంట్గా. ఇది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే కదలిరా అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహించారు. కదలిరా అంటే ఎవడు రావటంలా, ఎవడు కదలటంలా, వెనక కుర్చీలన్నీ ఖాళీలు, ముందు పాపం ఏదో ఉపన్యాసం చెప్పేటటువంటి కార్యక్రమం చేసి కంటి తొడుపు చర్యలుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అది పాపం నారావారి కదలిరా పరిస్థితి. ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు, సరే ఆయనకు రకరకాల పేర్లు ఉన్నాయనుకో, అవన్నీ ఇప్పుడు అనవసరం, శంఖారావం అన్నాడు. అది శంఖారావం మరి నాకు తెలియదు, కానీ శంఖారావం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు. ఇంకా రావం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. శంఖారావం అది. ఇక సిద్ధం గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 3 ప్రాంతాల్లో సిద్ధం అనే బహిరంగ సభలను మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు, పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ కని విని ఎరుగని రీతిలో రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా, ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి. ఇంకా 4వ సభ కొరవుగా ఉంది. ఈ సభలు అయిపోయిన తర్వాత, ఈ సభలు అన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేధావులనండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాబాహులనండి, వారి భ్రమలు తొలగిపోతున్నాయి, వారికి పట్టినటువంటి మొబ్బులు తొలగిపోతున్నాయి. అరే మనం ఏదో అనుకున్నామే, చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని, చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతా ఉంది. ముందుంది ఇంకా ముసళ్ల పండుగని మనవి చేస్తున్నా. ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్లు పోస్ట్ చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు, 175 టార్గెట్ గా పెట్టుకుని వెళ్లబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి రీతిలో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీంతో పాటు సరే ఏదో వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకున్నారు. ఆ రావం లేకపోయినా, శంఖం ఊదపోయినా, శంఖారావం పెట్టుకున్నారు. కదలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలకి చెప్తున్నారు. ఊరిళ్ళు దుంపతే మధ్యలో సవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ సవాల్ ఏంటంటే, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? అదే బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు? సవాళ్ళు నువ్వు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఏనికంటావు? చర్చకి రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడివేనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏంటండి రాంబాబు గారు ఎలా అడుగుతున్నారు అంటారేమో. ఏది చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ? చర్చించవలసినటువంటి ఏ వేదిక? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ.
ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి, చర్చించు అంటే నేను చర్చించను, నా వల్ల కాదు, ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో, సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో, బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్ళు చేస్తున్నావు. సరే ఓకే, నువ్వు చేయొసా సవాలు, రా, నేను సిద్ధంగా ఉన్నా, ఎవ్వరు అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్న, నీలా ఖాళీగా లేడు. మేము టిక్కెట్లు, సిద్ధం ఏర్పాట్లు, ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం, వీఆర్ ఆల్ వెరీ బిజీ, అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ. అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు, ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి. కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు. లేకపోయినా కాసేపు ఫర్ ఏ వైల్ ఐఎమ్ రెడీ, లేదా ఇంకొనన్నీ పంపించమంటే పంపిస్తాం, దేనికైనా సిద్ధం. నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అట్లా లేవు మళ్ళా. అయితే ఒక షరతు, అబ్బా నాతో చర్చకు నువ్వు రావులే, వస్తే ఒక షరతు, చర్చ అంతా అయిపోయిన తర్వాత బావురు ఏడవకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు సవాలు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాంతోపాటు ఆయన ఎవరు, లోకేష్ బాబు అంటున్నాడు. నాకు చాలా నవ్వు వచ్చింది, నేను చూశా. మా నాన్న ముసోడు అంటారా, దా కొండెక్కుదాంరా, మా నాన్న కొండెక్కుతాడు, నువ్వెక్కు. ఏంది నాకు అర్థం కాదా? హౌ చైల్డిష్ యు ఆర్. ముసలోడు కాక కుర్రోడు అనాలా? ఒక మాట అన్నాడు, తండ్రి వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని ముసలోడు అంటాడా? ఇప్పుడు తండ్రి వయసు ఉంది కాబట్టి ముసలోడు అన్నారు. నా తండ్రి వయసు ఉంటే నేను ముసలోడు అన్నా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు ఉంటే ఏంటి 75 సంవత్సరాలు, ముసలోడుగా కుర్రోడా? ఎందుకు అంత కోపం వచ్చింది నాకు అర్థం కాలేదు. ఏమయ్యా లోకేష్ బాబు, ఎందుకు అవసరం అంత బాధ వేసింది నీకు? ముసలోడిని అంత బాధ వచ్చింది, అసలు నాకు అర్థం కాలేదయ్యా. నువ్వు అనొచ్చా ముసలోడని? మీ నాన్నని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా. మీ నాన్నని స్కిల్ కేసులో రోపలేస్తే ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారే? మా నాన్న కొండలు ఎక్కుతాడు, మా నాన్న బండలు మోస్తాడు అని చెప్పారు ఆర్గ్యుమెంట్. మా నాన్న ముసలోడు, 75 సంవత్సరాలు అయిపోయింది, ఫ్యాన్ లేకపోతే బతకలేడు, 4 అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు. ఇంకా కొన్ని రోజులు ఇలాగే జైల్లో ఉంటే మా నాన్న ఏమైపోతాడో తెలియదు, ఏ వార్త వినాలో తెలియదు. ఈ వయసులో మా నాన్న జైల్లో పెడతారని బావురుమని ఏడ్చినటువంటి ఓ నారా లోకేష్ మర్చిపోయావా? చెప్పు వెళ్ళి. మా నాన్న ఎన్ని రోజులైనా జైల్లో ఉండగలిగినటువంటి ధైర్యవంతుడు, కుర్రవాడు, ఫ్యాన్ లేకపోయినా ఉంటాడు, ఏసీ లేకపోయినా ఉంటాడు, జైల్లో 50 రోజులు కాదు, 40 రోజులు కాదు, 90 రోజులు పెట్టినా ఉంటాడు అని చెప్పగలవా? జైల్లో పెడితేనేమో మీ నాన్న ముసలోడా, ఆరోగ్యం బాగోలేదా, గుండె వీకా, బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు, మా నాన్న కుర్రోడు, మా నాన్న కొండలెక్కగలడు, బండలు మోయగలడు అని చెప్తావు. మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి వస్తే మా నాన్న అసలు చాలా ముసోడండి, నడవలేకపోతున్నాడండి, తిరగలేకపోతున్నాడండి. ఏంది అన్ని కథలు? అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు, మీ నాన్న స్వభావమే నీకొచ్చింది. ఇలాంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొద్దిగా లాజిక్ ఉండాలి. ఇంతకు ముందు మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం కూడా తెలుసుకొని ఉండాలి తప్ప ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అన్నాడు కాబట్టి మా నాన్న ముసలోడు కాదు, కొండలు ఎక్కుతాడు, కొంపదీసి కొండ ఎక్కించావు, కొండ ఎక్కిపోతాడు, ఇక అనుమానమే లేదు. పందెం కోసం కొండ ఎక్కించావు అనుకో, కొండ ఎక్కిపోతాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి సవాళ్లు చేసే కార్యక్రమం చేయకండి. ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికో లేక మీ తెలుగుదేశం క్యాడర్ని ఉత్సాహపరచడానికో చేసిన ఉత్సాహపడరనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది
చిన్న చిన్న అపోహలు ఆయన ఏదో అనుకోవడం జరిగింది ఏమో మరి తెలియదు నాకు. బట్ ఇట్ ఇస్ ఏ మంచి పరిణామం. ఆర్కే ఈజ్ ఎ సిన్సియర్ పొలిటీషియన్, నాకు తెలిసినంత వరకు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే కొద్దిగా అటు జరిగాడు, కారణాలు ఏంటో నాకు తెలియదు. మళ్ళా సరి అయిపోయాడు. పార్టీకి మరింత బలాన్ని, మంగళగిరిలో మరింత బలాన్ని, మా జిల్లాలో మరింత బలాన్ని చేకూరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఆర్కే డే 1 నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి మా పార్టీలోకి వచ్చాడు. సంతోషం. ఆయనేం పార్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనో లేకపోతే నాతోనో లేకపోతే ఇంకోటితోనో విభేదించినంత మంది వెళ్ళి తెలుగుదేశం పోలా, చూశారుగా మీరు. సో ఆయన తత్వం అలాంటిది, మంచి వ్యక్తి. రేవంత్ రెడ్డి షర్మిల గారు కలిసి చూద్దాం. ప్రచారమే కదా అది, ప్రచారమే కదా. ప్రచారం చేసినప్పుడు మాట్లాడదాం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నువ్వు ముద్రగడ గారు జనసేనలో చేయని అవకాశం ఉందని నన్ను అడిగితే ఎలాగూ? ముద్రగడ గారిని అడుగు, లేకపోతే జనసేన నాయకుడిని అడుగు, వాళ్ళిద్దరు మాడుకొని చెప్తారు. మాకు ఏ రకమైన సమాచారం లేదు. ముద్రగడ అంటే గౌరవం ఉంది. కాపు ఉద్యమంలో పోరాడినటువంటి యోధుడు, అంతవరకు మాకు గౌరవం ఉంది. రాజకీయాలు ఆయన ఇష్టం. ఎవరంది అన్నారా? ఓకే, ఐ హావ్ నాట్ ఫాలోడ్ ఇట్. వంగవీటి మోహన రంగా గారిని చంపిన టీడీపీతో ఐ డోంట్ నో దట్. దట్ ఈస్ ఆయన ఒపీనియన్ కూడా అదే అయి ఉంటుందని నా ఉద్దేశం. బట్ ఇదే టాల్ లీడర్. మేము ఎప్పుడో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్గా ఉన్నాగానే మంత్రిగా ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశంలో రిజైన్ చేసి వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోక ముందు విజయవాడలో జరిగినటువంటి ఒక పెద్ద కాపు నాడుకి వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నప్పుడు కాపునాడు నిర్వహిస్తే ఆ రోజుల్లో 10 లక్షల మంది అటెండ్ అయితే ఆ రోజు చీఫ్ గెస్ట్ ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం నుంచి రాజీనామా చేసి వచ్చి ఆ వేదిక మీద ఉపన్యసించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేశారు. ఆ పిచ్చోడు మనం నమ్మకండయా. అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ముందు ఆయన దగ్గర ఉన్నాయి పంచమను. ఏం మాటలు, ఊరిని పిచ్చి మాటలు. ఆ లోకేష్ కొద్దిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. పెద్ద సీరియస్గా పట్టించుకోకండి. అతను కుర్చీయే మడతేసేస్తున్నాడు, తెలుగుదేశం కుర్చీని. అది విషయం. ఓకే.